మేడం నమస్తే అండి. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అయితే తిరిగి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బడ్జెట్ సమావేశాలు అంటూ కూడా మొదలెట్టడం. దాదాపు పథకాలన్నిటి కూడా బడ్జెట్‌లో కేటాయించడం చూసాము. ఒక పక్క కార్పొరేషన్‌లకు ఇవ్వడం గానీ బడ్జెట్‌లో. ఇవన్నీ చూస్తున్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చాలా ఆరోపణలు చేస్తూ కూడా ప్రజల్ని సూపర్ సిక్స్ అంటూ మోసం చేశాడు. ఈ రోజున ఏ ఒక్క పథకానికి కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా గానీ దాని గురించి ప్రస్తావనే లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు కాబట్టి ఆయన్ని 420 కేసులు పెట్టి ఆయన జైల్లో వేయాలి అని చెప్పేసి ఆయన మీద విమర్శలు చేయడం కానీ సోషల్ మీడియా మొత్తం మీద కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ రోజున ప్రచారం చేస్తారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సమాధానం చెప్తారు ఏంటి అసలు? అంటే జగన్మోహన్ 420 అండి. 420 తను 420 కాబట్టి పచ్చకామెలకి అందరూ పచ్చగా కనిపించంటే అందరూ 420లా కనిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏ బడ్జెట్లో నిధులు సూపర్ సిక్స్ పథకాలకి చాలా బాగా నిధులు కేటాయించారు. దీపం పథకం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, తల్లికి వందనం కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరు ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి బడ్జెట్ చక్కగా కేటాయించారు. ఈయనకి ఏం చేయాలంటే జగన్మోహన్ ఏం అర్థం కావట్లా. ఒక జలసీలో వచ్చేసింది. ఇలా పరిపాలన ఇలా ఉంటే నేను సోయిలో ఉండను, ఇక జనాలు నన్ను మర్చిపోతారు అనే ఒక అభద్రతా భావం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డికి. అందుకని చెప్పి తను ఒక అయోమయ స్థితిలో, సందిగ్ధావస్థలో ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో మాట్లాడుతున్నాడు. 420 కేసు ఎందుకు పెడతాడండి చంద్రబాబు నాయుడు గారి మీద? 420 కేసు ఏమంటే తను నవరత్నాలని చెప్పి జనాన్ని మోసం చేశాడు. గెలిస్తే 3,000 ఇస్తానని ఇవ్వకుండా పెంచుకుంటూ 250 పెంచాడు. ఆ రోజు ఇప్పుడు తన మీద పెట్టొచ్చుగా నవరత్నాలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశాడా? ఏ పథకం అమలు చేశాడు? అన్నీ నవరత్నాలు మరి ఫెయిల్యూర్ అయ్యాడు. ఆ రోజు తన మీద 420 కేసు పెట్టాలిగా. మరి అలా అనుకుంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయలేదు, 420 కేసు పెట్టాం. నవరత్నాలు అమలు చేయనందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 420 కేసు పెట్టాలి కదా. తను సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళ మీద సమర్థిస్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వర రవీందర్ రెడ్డిని సమర్థిస్తుందంటే నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాలండి. వర రవీందర్ రెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టాడో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద, ఇంట్లో లేడీస్ మీద, పవన్ కళ్యాణ్ గారి లేడీస్ మీద, వంగలపూడి అనిత గారి మీద, అసలు పార్టీలో ఎవరైనా ఒక విమర్శించిన ప్రతి ఒక్క లేడీని చాలా అసభ్యకరమైన పోస్టులతో మాట్లాడలేని విధంగా పెట్టాడు వర రవీందర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని వారు సమర్థించుకొస్తున్నాడంటే అసలు ఏం చెప్పి తన చెల్లి స్వయాన తన చెల్లి షర్మిలనే రాజశేఖర రెడ్డి పుట్టలేదని పెట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గుచ్చమో నీచుకుంటే వర రవీందర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైసీపీ నాయకులు కానీ వర రవీందర్ రెడ్డిని కానీ సోషల్ మీడియాలో అరెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు సమర్థించరు. అక్రమ కేసులు అంటున్నారు. అక్రమ కేసులు అనే ఎవరు వాళ్ళ సంస్కృతి అక్రమ కేసులు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు అక్రమ కేసులు, వాళ్ళ సంస్కృతి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచారు అక్రమ కేసు పెట్టి. ఏం సాధించారు? ఏమి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి? స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఏమైనా 0 ఏమైనా నిరూపించారా? ఏమి నిరూపించారు? అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ విజయవాడ తీసుకొచ్చారు. ఆయన సర్జరీ చేయించుకుని బ్లీడ్ అవుతుందో పట్టించుకోకుండా దాన్ని అక్రమక అరెస్ట్ అంటారు. కొల్లు రవీంద్ర గారిని ఎవరో చనిపోతే కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టారు. ఇట్లా ప్రతి ఒక్క అయ్యన్న పాత్రుడు గారి ఇంటి ప్రహరీలు కూర్చారు, ఆయన్ని అరెస్టులు చేశారు. ప్రతి ఒక్క అక్రమ అరెస్టు వైసీపీ హయాంలో ఉంది. వాళ్ళ సంస్కృతి అక్రమ అరెస్టులని. ఇక్కడ అసలు ఏ అరెస్టుకి ప్రభుత్వానికి సంబంధం లేదు. బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, దాని మీద చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇక్కడ ఎక్కడైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని ఎక్కడన్నా వీళ్ళకి మళ్ళీ వికృతానందం పొందారా? వీళ్ళు అరెస్టులు చేసి నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఏసీలు పెడతారా అని కుసనగానందం పొందారు. ఒక క్రిమినల్ కేసులు పెడతాను. ఇవాళ ఇక్కడ అసలు ప్రభుత్వం కానీ ఏం పట్టించుకోవట్లేదు. బాధితులు వెళ్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు, చట్టం తన పని తను దానికి అసలు ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అక్రమ కేసులు పెట్టేయాల్సిన అవసరం మాకేంటి? నువ్వు చేతకన్నాడు, నువ్వు పెట్టించావు అక్రమ కేసులు పెట్టేయాల్సిన అవసరం టీడీపీ ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ ఏమీ లేదు. నిండు శాసనసభలు గౌరవ సభలు భువనేశ్వర్ గారిని అవమానించారు. మరి ఇవన్నీ మీ సంస్కృతి, మీరు చేసిన పనులు అవన్నీ వాళ్ళ మీ కుళ్ళుతో ఏం చేయాలో అర్థం కాక 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఏడవలేక అసెంబ్లీకి వెళ్ళి ఉన్న దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి మాడం ఏడవలేక అసెంబ్లీలో ఏడవలేక నా ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానని ఇంట్లో కూర్చుని ఒకప్పుడు శాసనమండలి పనికిరాలు రద్దు చేయాలన్నాడు. ఇవాళ శాసనమండలి వాళ్ళ ముద్దాలకి ఇవాళ శాసనమండలిలో ఏదో కొత్త అవకాశం ఉందని మొరుగుతున్నారు. ఇది కూడా ఎన్నాలో సాగదు. ఆ శాసనమండలి కూడా టైం అయిపోవచ్చింది. ఇది కూడా ఎన్నాలో సాగదు. ఇంకా ఈ శాసనమండలిలో కూడా వీళ్ళకి మెజార్టీలో అయితే ఇక జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి పారిపోతాడు బెంగళూరు బ్యారేజ్కి.
అంటే ఈ 5 నెలల కాలంలో ఎలాంటి పెట్టుబడులు ఆకర్షించారనుకోవచ్చు అంటారు? ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి పనితీరు ఏం చెప్తారు? చాలా బాగుందండి. నిన్నే కదా అమెరికా వెళ్ళి ఈ రిలయన్స్ నిన్న వచ్చింది, ఆ రిలయన్స్ వాళ్ళతో మాట్లాడి పెట్టుబడులు తెచ్చారు. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వచ్చినాయి. లోకేష్ గారు వెళ్ళి 4 లక్షలు 4-5 నెలల్లో 4 లక్షలు పెట్టుబడి కూడా తెచ్చారు. అన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ అందరూ పెట్టుబడులు పెడతాక ముందు క్యూ కడుతున్నారు. వాళ్ళు ఈయన హయాంలో పారిపోయారు. ఇవాళ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉండగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందంటే అన్ని కంపెనీలను క్యూలు కడుతున్నాయి మేము వస్తామని. ఇంకా 2-3 ఏళ్లలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, మన అసలు ఆంధ్ర అంటే ఏంటో ఎలా ఉంటుందో చూస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.